అసలు రంగా గారితో ఉన్నప్పుడు ఎలా ఉండేది సార్? ఆయన రంగా గారి గురించి గాని, మీకు ఆయనకున్న బంధం గురించి ఎలా ఉండేది? తెలుగుదేశం ప్రభుత్వము ఎక్కడ ఎటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు తీసుకున్నా కూడా దానికి వంగవీటి మోహన్ రంగా గారంటే యాక్చువల్లీ సన్నగా, బక్కగా ఉండేవారు. కానీ ప్రభుత్వం గాని, అక్కడ అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం గాని అందరూ భయపడిపోయేవారు. ఎందుకు అంత భయం? ఎన్టీ రామారావు గారే భయపడి ఒక ప్రత్యేకమైనటువంటి పోలీసు అధికారులు నియమించి 2024లో ప్రజలకు చెప్పుకోవడంలో విఫలమై ఓటమి పాలయ్యారా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం శ్రీలంక అయిపోతుందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పులు చేసేస్తుంది అని అన్నారు. ఇక్కడ 2024 ఏపీ ఎన్నికల్లో మిస్చీఫ్ జరిగింది, ఒక మిరాకిల్ జరిగింది. ఆ మిరాకిల్ వెనుక ఒక మిస్చీఫ్ ఉంది అని చెప్పి పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డేటాని విశ్లేషించి దేశంలో ఉన్నటువంటి ఆరోపణలు, పరకాల ప్రభాకర్ గారు చెప్పినటువంటి మాటలు, రేపు వచ్చేటటువంటి రిజల్ట్స్ ఇవన్నీ టాలీ అవుతాయో లేదో చూసుకోవాల్సిన అవసరం ఉంది. కనపడుతుంది మన కళ్ళ ముందు. అంటే దేవుని ఆశీర్వచనం ఇచ్చినప్పుడు నువ్వు దేవుని ఆశీర్వచనం ఎందుకు ఇచ్చావు అని నిర్దేశించడానికి, శాసించడానికి టీటీడీకి ఏం అర్హత ఉంది? తెలుగుదేశం అధికారం శాశ్వతం అనుకుంటుంది. మొన్న చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు అయితే గందనిగోళ్ళ నుంచి ప్రసాదాలు ఎందుకండి మీకు? అమరావతి వర్సెస్ వైఎస్ జగన్ కొత్తగా ప్రతిపాదించినటువంటి మా వీగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇన్ని అనుకూలతలు ఉన్నటువంటి, అది కూడా ప్రభుత్వ భూములు కూడా అవైలబిలిటీ ఉంది, 0 డే నుంచే ఇన్కమ్ జనరేషన్ ఉంటుంది అనేది వైఎస్ జగన్ ఆలోచన. దేవతల రాజధానిని దాని గురించి ఎవరన్నా మాట్లాడితే అభివృద్ధికి వ్యతిరేకులని. ప్రధానమైనటువంటి 2 స్కీమ్స్ ఆరోగ్యశ్రీ, ఫీజు రీంబర్స్మెంట్, వీటి పరిస్థితి ఎలా ఉంది? హాయ్, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఇవాళ మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ గెస్ట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు, కీలకమైనటువంటి నేత, అటు కాంగ్రెస్ నుంచి, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి, అటు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి నుంచి, తర్వాత వైఎస్ జగన్ వెంట కీలకమైన వ్యక్తిగా ఉన్నటువంటి మల్లాది విష్ణు గారు. సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? సార్ ఎలా సార్, ముందుగా మీ బ్యాక్గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేద్దాం. అందరికీ తెలియాలి కాబట్టి మీ రాజకీయాల్లోకి రాకముందు మీ జీవితం ఎలా ఉండేది? స్టూడెంట్ డేస్ నుంచి రాజకీయాల్లో ఉన్నాం కదా. ఇప్పుడు కాలేజీ డేస్ నుంచి రాజకీయాల్లో ఉన్నాం. తర్వాత వంగవీటి మోహన్ రంగారావుతో, వంగవీటి మోహన్ రంగా ముఖ్య అనుచరుల్లో మీరు ఒకరు. ఆయనతో కొంచెం యాజిటేషన్స్ ఆయనతో పాటు ఉండేవాళ్ళం. ఆయన మరణానంతరం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నాం. తర్వాత రాజశేఖర రెడ్డి గారితో ఇదైన తర్వాత రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని అందరినీ కూడా తీర్చిదిద్దారు. ఎందుకంటే పాదయాత్ర అనంతరం 2004లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, లేకపోతే 2009లో మళ్ళీ శాసనసభకి, ఇట్లాగే రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని అందరినీ కూడా చాలా ప్రేమగా చూసుకుని చాలా ప్రోత్సహించేవాళ్ళం రాజకీయాల్లో. అట్లాగే రంగా గారు కూడా ఫస్ట్ ఆయన స్టూడెంట్ డేస్ నుంచి కూడా ఆయన కూడా చాలా ఎంకరేజ్ చేసేవాడు. రంగా గారితో ఉన్నప్పుడు ఎలా ఉండేది సార్? ఆయన రంగా గారి గురించి కానీ, మీకు ఆయనకున్న బంధం గురించి ఎలా ఉండేది? అంటే సార్ ఆయనకి ఆయన కూడా అంతే, యూత్ని కొంత రకరకాల వివిధ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన దగ్గర తీసుకుని ప్రోత్సహించేటటువంటిది. ఆ రోజుల్లో 83 ఎన్టీ రామారావు ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో ఆయన విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. తర్వాత 85లో అసెంబ్లీకి గెలిచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ సందర్భంలో ఏంటంటే రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వము ఎక్కడ ఎటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు తీసుకున్నా కూడా దానికి విజయవాడ కేంద్రంగానే ఆయన ఆలోచన చేసి ప్రభుత్వం మీద పోరాటం చేసే పరిస్థితి అనమాట. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఎన్టీ రామారావు పరిపాలన మీద ఎక్కడైనా వ్యతిరేకత ఉద్యమం చేయాలంటే అది ఫస్ట్ విజయవాడ నుంచి ప్రారంభమయ్యేది. రంగా గారు దానికి ముందు ఉండేవాడు. ఆ రోజుల్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి పోలీస్ బిల్లు కానివ్వండి, అలాగే పోలీసు లాకప్ డెత్లు కానివ్వండి, అలాగే రేషన్ కార్డ్స్ని దాని మీద కానివ్వండి, ఇలా అనేక రకాలైనటువంటి ఉద్యమాలు కేంద్ర బిందువు విజయవాడ, సెంటర్ పాయింట్
రంగా గారు. ఆయన పార్టీ లైన్‌లో ఆయన చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసారు. వంగవీటి మోహన్ రంగా గారికి అంత పేరు ఎలా వచ్చింది? ఎందుకంటే ఇప్పటి తరానికి చాలా మందికి వంగవీటి మోహన్ రంగా పేరైతే తెలిసుండొచ్చు గానీ, ఎవరైతే ముఖ్యంగా కాపు సోదరులు, సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం మొన్నటి వరకు చేశారో, వాళ్ళలో వంగవీటి మోహన్ రంగా పేరు విని ఉంటారు గానీ, ఆయన వై ఎందుకు వంగవీటి మోహన్ రంగా అంతగా పేరొచ్చిందంటే ఎవరు చెప్పలేని పరిస్థితి. సో, మీలాంటి ఆయనతో నడిచిన వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ప్రజల యొక్క, పౌరుల యొక్క హక్కులు ప్రభుత్వము కాలరాస్తున్నటువంటి సందర్భంలో, దాని మీద పోలీసు దమనకాండ కొనసాగించినటువంటి తరుణంలో, నేనున్నాను అని చెప్పని సామాన్యులకి, లేపోతే వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా నేనున్నాను అని చెప్పని ఆయన ఒక శక్తి కింద విజయవాడ నగరంలో ఆయన ఉన్నాడు. 83 నుంచి 85 వరకు కూడా పోలీసు ఆ రోజుల్లో పోలీసు చేసినటువంటి దానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. నగరంలో ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి సమస్య కానివ్వండి, అలాగే పోలీస్ స్టేషన్‌లో లాకప్ డెత్‌కి సంబంధించినటువంటి, అలాగే శిరోముండనం అని చెప్పని ఒక పోలీసులు ఒక మహిళకి విజయవాడలో శిరోముండనం చేస్తే ఆ ఇష్యూని గాని, ఎక్కడైనా సరే బలహీనులు, సామాన్యులు ఇబ్బంది పడేటటువంటి ప్రజలు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వచ్చినటువంటి సందర్భంలో ఆయన నేనున్నాను అని చెప్పని ఒక శక్తి కింద, ఒక ఫోర్స్ కింద ఆ రోజుల్లోనే ఆయన ఒక ఉద్యమ బాట పట్టి ప్రభుత్వం మీద చేయటం జరిగింది. కాబట్టి ఆయనకి ప్రజలందరూ కూడా మా లీడరు, పీపుల్స్ లీడరు, ప్రజల యొక్క హక్కుల కోసం పోరాడుతున్నటువంటి నాయకుడు అని చెప్పని ఆయనకంత పేరొచ్చింది. మీకు ఆయనకి బంధం ఎలా ఉండేది? వంగవీటి మోహన్ రంగా గారికిను మీకు? ఏం లేదు సార్. ఆయన చిన్నప్పటి నుంచి కాలేజీ డేస్‌లో ఇంటర్మీడియేట్ దగ్గర నుంచి కూడా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్‌లో గానీ, లేపోతే ఇంకా రాజకీయ కార్యకలాపాల్లో నిత్యం ఆయన వెన్నంటి తిరుగుతూ ఉండేవాళ్ళం. అదే ఆయన ప్రేమకి, ఆయన ప్రోత్సాహానికి కారణంగా చెప్పొచ్చు. వంగవీటి మోహన్ రంగా గారంటే యాక్చువల్లీ సన్నగా, బక్కగా ఉండేవారు. కానీ ప్రభుత్వం గానీ, అక్కడ అప్పుడున్న ప ప తెలుగుదేశం ప్రభుత్వం గానీ అందరూ భయపడిపోయేవారు. ఎందుకు అంత భయం ఉండేది? అదేమీ లేదు సార్. ఆయనకి భయం, ప్రజలు భయపడతాం అనేది ఏం ప్రజలు లేదు. కాదు. ప్రభుత్వం ప్రభుత్వాలు భయపడేది ఆయన్ని. భయపడేవి. ప్రభుత్వం అనేది ఎందుకనంటే నేను. ప్రజలు కాదు. ప్రభుత్వం భయపడేది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారే భయపడి ఒక ప్రత్యేకమైనటువంటి పోలీసు అధికారులు నియమించి, ఆయనతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరినీ అన్యాయంగా, అక్రమంగా కేసులు బనాయించడము, రకరకాలైనటువంటి కార్యక్రమాలు ఈరోజు ఈ ప్రస్తుతం ఏ రకమైనటువంటి దమనకాండ ఆంధ్రప్రదేశ్‌లో హ్మ్. పోలీసులతో జరుగుతుందో, హ్మ్. ఆ రోజు కూడా అలాగే జరిగేది. కాబట్టి ఆ రోజు ఆయన తిప్పికొట్టాడు ఆయన. ఆయన ఇష్యూస్‌ని పబ్లిక్‌లోకి తీసుకెళ్ళి ప్రజల్ని సమీకరించి, ప్రజల్ని ర్యాలీ చేశాడు పబ్లిక్‌ని ప్రభుత్వం మీద. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రభుత్వం భయపడేది. ఎందుకంటే ఆయన పేద ప్రజల్ని సమీకరిస్తున్నారని చెప్పని. ప్రభుత్వం పోలీసులు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాలు ఇవన్నీ ప్రజలకి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి, ఆ నిర్ణయాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాడు అని చెప్పని ఒక భయంతో రకరకాలైనటువంటి కార్యక్రమాలు. 89లో ఆయన మర్డర్ జరిగింది. అసలు ఎవరున్నారు ప్రమేయం? దీని మీద రకరకాల వాదనలు వినిపిస్తుంటాయి ఏంటనేది. సరే, అందరికీ తెలిసిందే. ఇప్పుడు విజయవాడ నగరంలో ఆయన మరణం అనేది ఎట్లా సంభవించింది పెద్ద దాని మీద ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవడం అనవసరం. కాబట్టి ఖచ్చితంగా అది ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ సహకారంతో స్థానిక వ్యవహారాలు ఇవన్నీ ముడిపడి ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక శక్తిని తొలగించాలి అని చెప్పని కుట్రతో జరిగినటువంటి సంఘటన. సో, తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత మీ రాజకీయ జీవితం ఎలా ప్రారంభమైంది విజయవాడలో? విజయవాడ సెంట్రిక్‌గా మీ రాజకీయాలు. ముఖ్యంగా ఒక బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఒక మంచి కీలకమైన నేతగా ఎదిగిన క్రమంలో. అంటే కాంగ్రెస్ పార్టీలో మనకి ఇది రాజశేఖర రెడ్డి గారి హైదరాబాద్ వస్తే మేము రాజశేఖర రెడ్డి గారినే కలిసేవాళ్ళం తప్ప కాంగ్రెస్ పార్టీ అంటే ఇంకెవరు ఎవరి దగ్గరికి పోయడం ఉండేది కాదు, ఏం కాదు. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న, శాసనసభలో సభ్యుడిగా ఉన్న, ఎక్కడున్నా కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఆయన దగ్గరికి ఎక్కువగా వెళ్ళేవాళ్ళు కాంగ్రెస్ పార్టీలో.
ఆ రకంగా ఆయన యొక్క అభిమానం మాకు దక్కింది. ఎందుకనంటే ఆ రోజుల్లో 2000 మీరు చూడండి 2004, హ్మ్. 2009లో శాసనసభకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలని మీరు ఒకసారి పరిశీలిస్తే హ్మ్. అంతా మొత్తం అంతా కూడా ఒక న్యూ లుక్ అనమాట. నేను కొత్త తరం కొత్త ఆల్‌మోస్ట్. తరం. యాహ్! రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి హ్మ్. సందర్భంలో, మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో అవును. 2009లో. వివిధ సామాజిక వర్గాలు గానీ, చదువుకున్నటువంటి వాళ్ళు గానీ, ఇంజినీర్లు గానీ, డాక్టర్లు గానీ, లేపోతే ప్రజల్లో ఉన్నటువంటి అభిమానాన్ని చూరగొన్నటువంటి నాయకులు గానీ, ఒక కొత్త తరాన్ని సెలెక్ట్ చేశాడాయన. ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ప్రజలకి ఏ రకంగా మనం అందుబాటులో ఉండాలి, ఏ రకమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం మన చేతిలో ఉన్నప్పుడు మనం అందించాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు గానీ, మహిళలు గానీ, విద్యార్థులు గానీ, ఈ రకమైనటువంటి వెనకబడినటువంటి సెక్టార్స్ ఏ రకంగా ఉండాలని ఒక ఆలోచన చేసినటువంటి లీడరు రాజశేఖర్ గారు. అలాంటి సందర్భంలో తను అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ ముందుకు సాగాలి అనే ఉద్దేశంతో ఒక మంచి 2005, 4లోనో, 9లోనో గూడా ఒక టీమ్‌ని మంచి టీమ్ మంచి సెలెక్ట్ టీమ్ సెలెక్ట్ చేసుకున్నారు. చేసుకున్నారు. దురదృష్టం మనకందరూ గూడా ఇప్పటికీ, ఎప్పటికీ గూడా బాధపడేటటువంటి సంఘటన అవును. ఏంటంటే, ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి 3 నెలల్లోనే. 3 నెలల్లోపే ఆయన మరణం సంభవించడం, తదనంతర పరిణామాలు మనకు తెలిసినటువంటివి. కాబట్టి ఆయన షాడో ఎప్పటికీ గూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పటికీ ఉంటుందని చెప్పగలను. 2004లో మీరు కాంగ్రెసు, 2009లో కూడా కాంగ్రెస్. అంటే 2009లో మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు, మీకు అపోనెంట్‌గా మీరు ఎవరినైతే ఎవరి దగ్గరైతే నడిచారో, రాజకీయ అన్నీ నేర్చుకున్నారో, వాళ్ళ కొడుకు మీకు ప్రజారాజ్యం పార్టీ తరపున మీకు అపోనెంట్‌గా పోటీ చేశారు. సార్ ఆయనతో మీకేమైనా విభేదాలున్నాయా? ఆయన బానే ఉందా వాతావరణం? అదే రాధాకృష్ణుడు. వ్యక్తిగతమైనటువంటి విభేదాలు ఏముంటాయండి? ఏముండదు. హ్మ్. ఎవరు థింకింగ్ సరిగా ఉండక రకరకాలైనటువంటి ఆలోచనలతో రకరకాలుగా ఉండడమే తప్ప వ్యక్తిగతమైనటువంటి ఇదేముంటది. మేమందరం ఒక టీమ్ అంతా కూడా వాళ్ళ ఫాదర్‌తో అవును. ఉన్నటువంటి పరిస్థితి. మారినటువంటి రాజకీయ సమీకరణలో అలాగా కంటెస్ట్ చేయడం జరిగింది. అంటే ఆయన అప్పుడు ప్రజారాజ్యంకెళ్ళిపోతుంటే ఎందుకంటే వాళ్ళ ఫాదర్ అంతా ఎప్పుడు కాంగ్రెస్ ఆయన. మీరంతా కాంగ్రెస్. వాళ్ళ అబ్బాయిని మీరు ఏమైనా మాట్లాడే ప్రయత్నం ఏం చేయలేదా అప్పట్లో? అంటే మేం గాదు. రాజశేఖర రెడ్డి గారు అవును. రాజశేఖర రెడ్డి గారైతే మాట్లాడారు రాజశేఖర రెడ్డి గారు తెలుసు. మాట్లాడారు. పిలిపించి కూడా కానీ మరి మాట్లాడారు. ఆయనకున్నటువంటి ఆలోచన ఏంటో అదంతా హ్మ్. సొంత నిర్ణయం తీసుకొని ఆయన ఇది జేయడం జరిగింది. దాని మీద హ్మ్. ఇక ఎన్నికల్లో కంటెస్ట్ చేశారు. తర్వాత అవును. ఫలితాలన్నీ ఏ రకంగా వచ్చాయో తెలుసు. తెలుసు. కాబట్టి మనం వ్యక్తిగతమైనటువంటిది ఏమి ఉండదు. ఎందుకు ఉంటది? అవును. ఇప్పుడు అందరం ఒక దీంట్లో నుంచి వచ్చినటువంటి సందర్భమే గదా! అంటే ఎందుకు అడుగుతున్నా అంటే 2019లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నప్పుడు ఆహ్, అదే ఇదంతా వంగవీటి రాధాకే విజయవాడ సెంట్రల్ విషయంలో పోటీ వచ్చింది అని చెప్పి ఒక వాదన. ఇదంతా గూడా యాదృచ్ఛికమే. యాదృచ్ఛికంగా జరిగింది. యాదృచ్ఛికమే. పాలిటిక్స్‌లో ఎప్పుడు ఎలా సంభవిస్తది, ఎలా జరుగుతుందని చెప్పి మనం అసెస్ చేయలేము ఒకటి. యాహ్! అనుకోనటువంటి సంఘటనలన్నీ గూడా ఎదురవుతా ఉంటాయి. అవును. కాబట్టి 2019లో ఆ పరిణామాలు జరిగాయి. మళ్ళీ తిరిగి నేను ఇక్కడ అభ్యర్థి అవ్వడం జరిగింది. అవును. అది. మీరు ఇందులోకి రావడం, ఆయన ఇదే పార్టీలో ఉండడం, అదే సిట్యుయేషన్‌లో ఇద్దరికి పోటీ ఆ! వచ్చిందే అది గాని అయన్నీ ఏం లేదు. అక్కడేనండి ఏంటంటే అది అతనే అక్కడ కంటెస్ట్ చేస్తాడని చెప్పని అందరూ చెప్పారు నాకు గూడా. అవును. కానీ తదనంతర పరిణామాలు పార్టీ చూస్తుంది గదా! ఏ ఎ ఎట్లా మనం తిరిగి ఆ నియోజకవర్గం గెలవాలి, ఎలా ఏంటనేది రకరకాల కోణాల్లో ఆలోచన చేస్తా ఉంటది. హ్మ్. కాబట్టి ఆ పరిణామం అక్కడ సంభవించిందది. హ్మ్. సరే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 151 సీట్లతో గెలిచింది. చాలా సంక్షేమ పథకాలు అందించింది. మొత్తం 3,30,000 కోట్లు. 30,000 కోట్ల అప్పులుంటే, అందులో 2,70,000 అనుకుంటా దాదాపు డైరెక్ట్ క్రెడిట్ అయినియి. మిగిలినదంతా మనం చూసాం నాడు నేడు ఉంది. కా మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. పోర్ట్‌ల నిర్మాణం ఉంది. రకరకాల అభివృద్ధి పనులైతే కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అయినా ఇదంతా మీరు 2024లో ప్రజలకు చెప్పుకోవడంలో విఫలమై ఓటమి పాలయ్యారా? లేకపోతే మరేదైనా జరిగిందని మీరు బలంగా భావిస్తున్నారా? అంటే సార్ ఇప్పుడు మేము ప్రజలు
19లో అధికారం ఇచ్చారు. మంచి మ్యాండేట్ ఇచ్చారు. మ్యాండేట్ ఇచ్చారు. హ్మ్. అది ఎట్లాగా 151 సీట్లతో. అవును. దానికి తగ్గట్టుగానే ప్రజల యొక్క అభిప్రాయానికి తగ్గట్టుగానే, ప్రజలు ఇచ్చినటువంటి నియోజకవర్గాలకు తగ్గట్టుగానే, ప్రజలు ఇచ్చినటువంటి ఎన్నికల పర్సంటేజ్ కన్నా తర్వాత మా పాలసీ మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఓటు వేసినా, వేయకపోయినా కులం చూడొద్దు, మతం చూడొద్దు. అందరినీ మనవాళ్ళ కింద భావించి పని చేయండి అని అన్నారు. మీరు ఆశ్చర్యపోతారు. ఏ ఆయన చేసినటువంటి పరిపాలన, రిఫార్మ్స్ ఏ రకంగా మీరు చెప్పినట్టుగానే ఆహ్, దాదాపుగా డీబీటీ గాని, నాన్ డీబీటీ అవును. గాని 2 కూడా కలిపి మనం మాట్లాడుకునేది డైరెక్ట్‌గా ప ప్రజల బ్యాంక్ అకౌంట్‌లో పడినటువంటి డబ్బులు కాకుండా, హ్మ్. ఇంకా నాన్ డీబీటీ ఇళ్ల స్థలాలు గానీ, నాడు నేడు అవును. గానీ, నాడు నేడు గాని, హాస్పిటల్స్ ఇళ్ల గానీ, స్థలాలు గాని, మెడికల్ కళాశాల నిర్మాణం మెడికల్ గాని, కళాశాలలు గానీ, బడులు గానీ, యాహ్! ఇట్లాగా అద్భుతమైనటువంటి పరిపాలన, ఆరోగ్యశ్రీ, ఫీజ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ రియంబర్స్‌మెంట్ వాటి డబ్బులు కూడా అవే గదా! అవి అలాగా నాన్ డీబీటీ కూడా 2 కలిసి చాలా పెద్ద ఎత్తున ప్రజలకి మేలు చేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం ఏంటంటే ఒక హ్యూమన్ టచ్ అనమాట. ఆయన ఎప్పుడూ కూడా ఎవరు ఇబ్బంది పడకూడదు సమాజంలో, అన్ని వర్గాలు ఇబ్బంది కూడదు, లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడకూడదని ఆయన నిర్ణయం ఉండేది ఎప్పుడైనా సరే. ఒక వ్యక్తులకి మేలు చేయాలని చెప్పనే తత్వం తక్కువ. సమాజానికి చేయాలి, ప్రజలకి చేయాలి, యావత్ ప్రజానీకం నా పరిపాలన బాగుంది అని చెప్పాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఆయన ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి అందుకనే మహిళలు దాదాపుగా రాష్ట్రంలో ఫలానా తేదీలోపు మీకు ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా 3, 4 హ్మ్. విడతల్లో నేను చేస్తానని మహిళలందరికీ ఇచ్చారు. అలాగే మహిళలందరికీ కూడా ఆర్థికంగా బలోపేతం చేయాలి అని చెప్పని లక్షల మంది మహిళలకి చేయూత అందించారు. ఇట్లాగా విద్యా ఫీజు రియంబర్స్‌మెంట్ గానీ, అలాగే హౌసింగ్ గానీ, అన్నీ చెప్పుకోదగ్గ కార్యక్రమాలన్నీ ఆంధ్రప్రదేశ్‌లో నడిచినాయి. దీంతో పాటు చాలామంది ఆ రోజుల్లో డెవలప్‌మెంట్ ఏది? డెవలప్‌మెంట్ ఏది? డెవలప్‌మెంట్ ఏది? డెవలప్‌మెంట్ లేదు, రోడ్లు బాలేదు అని చెప్పని హ్మ్. చెప్పేటటువంటి వాళ్ళు, ఈరోజు చంద్రబాబు పరిపాలనలో కూడా ప్రతిరోజు గూడా చంద్రబాబు చేసినటువంటి నిర్ణయాల మీద చర్చ జరగట్లేదు. మీరు ఒకసారి గమనించండి. అవును. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద పోర్ట్‌ల విషయంలో గానీ, అవును. మెడికల్ ఎయిర్‌పోర్ట్‌ల కళాశాల విషయంలో విషయంలో గానీ, గాని. మెడికల్ కాలేజీల్లో గానీ, లేకపోతే హాస్పిటల్స్‌లో గానీ, అన్నీ కూడా ఈ 2 సంవత్సరాలుగా ఎన్‌డీఏ గవర్నమెంట్‌లో వాళ్ళ పరిపాలన మీద చర్చ కాదు, మా పరిపాలన మీద చర్చ జరుగుతుంది. యాహ్! మేము పరిపాలన చేసినటువంటి సందర్భంలో 2 సంవత్సరాలు కూడా మా పరిపాలనని పైకి రాకుండా ప్రజలకు తెలియకుండా దుష్ప్రచారం చేశారు. హ్మ్. రోడ్లు బాగాలేదని చెప్పని, లేకపోతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీ భూములు కాజేస్తారు అని చెప్పని, లేకపోతే బాబాయ్ అని చెప్పని, చెల్లి అని చెప్పని దుష్ప్రచారంలో అసలు వాళ్ళకి ఎన్ని చేయాలో అన్నీ చేశారు. దాన్ని మేము చెప్పినప్పటికీ గూడా ప్రజలకి మీడియా 2 పత్రికలు వాళ్ళ ఇష్టానుసారంగా రాయటము, తర్వాత దుష్ప్రచారం చేయటము. అది ఇంకొక సందర్భం ఏంటంటే ఎన్నికల కమిషన్ గానీ, లేకపోతే కొన్ని వ్యవస్థలన్నీ గూడా ఎన్‌డీఏ సపోర్ట్ ఉండటం మూలంగా అన్నీ గూడా ఎక్కడా గూడా వాళ్ళు మాట్లాడిన మాటలు గూడా మేము చెప్పినప్పటికి గూడా సరైనటువంటి చర్యలు తీసుకోకుండా దుష్ప్రచారం మీద గెలిచారు వాళ్ళు. సరే వాళ్ళు దుష్ప్రచారం మీద గెలిచారు సార్. అది వాళ్ళు ఎలాగ దుష్ప్రచారం చేస్తారని చెప్పి మీకు ముందే తెలుసు. ఎందుకంటే వాళ్ళ స్ట్రాటజీ అలాగే ఉంటుందని మీరు గతంలో కూడా మీరు చూసే ఉన్నారు గదా! సో, మీరు చేసింది ఎందుకు చెప్పుకోలేకపోయారు అంటే ఏం చెప్తారు మీరు? సార్ చెప్పుకోలేకపోవడం అనేది ఏమి కాదు సార్. ఓకే. ఇప్పుడు మా ఎందుకంటే పరి మీరేం మాక చ చేశారన్నది మాలాంటోళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే నాడు నేడు మేము కళ్ళ ముందు చూసాము. తర్వాత ఆరోగ్యశ్రీ ఎలా అందుతుంది 10,00,000 నుంచి 25,00,000కి పెంచిన వైనం చూసాము. మెడికల్ కళాశాలలు, మెడికల్ కళాశాల అంటే అసలు ఎక్కడికి పోవాలని తెలియని పరిస్థితి. జిల్లాకొకటి నెలకొల్పారు. 17 మెడికల్ కళాశాలలు, 6 ఏమో ఆన్ రన్ ఉన్నాయి. ఇంకొక 10 ఏమో అవుతది. 30-50% కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాయి. ఇన్ని కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మాకే కనిపిస్తున్నాయి. మీరెందుకు చెప్పుకోలేకపోయారనేది పదే పదే అంటే మాలాంటి వాళ్ళని వేధిస్తున్నటువంటి అంటే ప్రశ్న. ఏం లేదు సార్ ఇక్కడ ప్రజల్ని రకరకాలుగా మభ్యపెట్టారు. హ్మ్. ప్రజల్ని తప్పుదోవ పట్టించారు. అబద్ధాలు ప్రచారం చేశారు. దుష్ప్రచారం చేశారు. మేము మాకు ఉన్నటువంటి మీడియా పరిమితం. వాళ్ళ యొక్క మీడియా అపరిమితం. 2 పేపర్లు, 4 ఛానల్స్ రకరకాలుగా 2 లీడర్స్, కేంద్ర ప్రభుత్వము, ఎలక్షన్ కమిషను
చెప్పింది ప్రజలకి తప్పుదారి పట్టించడము, లేనటువంటి హామీల్ని కూడా చేస్తామని చెప్పని ప్రచారం చేయడం. ఎన్నికల్లో ముందు సభల్లో ఏం మాట్లాడారు చెప్పండి? ఇది ఏ రకంగా కరెంట్ ఛార్జీలు పెంచనన్నారు. వచ్చిన అవును. తర్వాత వేల కోట్లు కరెంట్ ఛార్జీలు పెంచారు. మ మందు మా దాని మీద దుష్ప్రచారం చేశారు. ఈరోజు మందు మీద పెంచారు. ఆస్తి పన్ను ఇవాళ ఆస్తి పన్ను పెంచారు. ఒకటి కాదు ఆహ్, అమ్మఒడి మేము ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం. మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని ప్రజలకి వేలంపాట పెట్టినట్టుగా పెట్టి చేయలే చేయలేవు. మా మేనిఫెస్టో పాత మేనిఫెస్టోనే మేము దానికే కట్టుబడి ఉంటాము. రాష్ట్ర ఆదాయం ఇంతొస్తది. దీనికన్నా ఎక్కువ చెప్పితే చంద్రబాబు కూడా చేయలేడు. మోసం చేస్తాడనంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసగించబడ్డారు. మోసగించబడ్డారు అనంటే ఎందుకని అంటున్నామంటే అమ్మఒడి మేము ఈ మధ్య కాలంలో ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాము. బాబు షూరిటీ మోసం గ్యారంటీ. అవును. బాబు షూరిటీ అంటే ఏం చెప్పారు? ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు హ్మ్. సంతకాలు పెట్టి హ్మ్. మీరు అధికారంలో మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు ఇంత డబ్బులు పడతాయి. మహిళలకి ఇంత పడతాయి. వృద్ధులకి అవును. ఇంత పడతాయి. రైతులకి ఇంత పడతాయని ఒక షూరిటీ పత్రం ఇచ్చారు. అవును. ఏమైపోయింది? దాని గురించి ఇప్పుడు అసలు మాట్లాడట్ల. ఒక ప్రధాన ప్రతిపక్షము ఒక సమస్యని లేవనెత్తితే ఎన్నికల్లో మీరు మాట్లాడినటువంటి మాటల్ని గుర్తు చేస్తూ మేము చెప్తే దాని గురించి మాట్లాడట్లేదు. మాట్లాడకపోగా నేను అది అమ్మఒడి పేరు మార్చారు. అన్ని పేర్లు మార్చేసి అంతా ఇంత చేస్తామని చెప్పని ఈరోజు ఏం చెప్తున్నారు? ఖజానా ఖాళీ అయిపోయిందంటున్నారు. అయినప్పటికీ కూడా ప్రతి మంగళవారం కూడా 4,000 కోట్లు, 3,000 కోట్లు అప్పు తెస్తూ ప్రజలకి డీబీటీ ఇవ్వకపోగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే 3,30,30,000 కోట్ల అప్పు చేసిందంటే ఏం మాట్లాడారు ఆ రోజు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం శ్రీలంక అయిపోతుందని చెప్పారు. అవును. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పులు చేసేస్తుంది అని అన్నారు. కానీ మా అప్పు అంతా కూడా డెవలప్‌మెంట్‌కి, సంక్షేమానికి రెండిటికి డబ్బులు వెళ్ళినాయి. ఈరోజు జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నటువంటిది నిమిషానికి ఎంత అప్పు చేస్తున్నారు, గంటకు ఎంత అప్పు చేస్తున్నారు, రోజుకి ఎంత అప్పు చేస్తున్నారు అని గణాలతో సహా చెప్తున్నాం మేము. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఏ పరిపాలన ఏ రకంగా ఉంది. గతంలో పరిపాలన అప్పులు చేసి, అభివృద్ధి చేసి, సంక్షేమం చేశారు. అప్పులు చేసి సంక్షేమం లేదు. ఈరోజు ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేసేసి పేద ప్రజలు ఉదాహరణకి విజయవాడ నగరంలో 64 హాస్పిటల్స్ ఉంటే ప్రతిరోజు కూడా 2,000 మంది ఓపీ ద్వారా వైద్యం అందుతా ఉంటే ప్రతి వాళ్ళు ఒక 800 మంది ఇన్‌పేషెంట్‌ల కింద జాయిన్ అవుతా ఉంటే అంత జరుగుతా ఉంటే మా పరిపాలనలో 200 కోట్ల హాస్పిటల్స్‌కి పే చేశాం. ఏది 5 సంవత్సరాల్లో. ఈరోజు హాస్పిటల్‌కెళ్తే సొంత డబ్బు పెట్టుకొని చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వ హాస్పిటల్స్ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. సరైన సౌకర్యాలు లేకుండా. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అవ్వట్లేదు. రైతులకి రైతు భరోసా జమ అవ్వట్లేదు. ఇలాగుంటే పరిస్థితి అప్పు మాత్రం కనపడుతోంది. 3,30,000 కోట్ల ప్రతి నెల, ప్రతి వారం అప్పు చేస్తున్నారు. ఏం జరుగుతుందని చెప్పని ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి మేధావులు గాని, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి వాళ్ళు గాని, వివిధ వర్గాల వాళ్ళు గాని ఎంతసేపు అమరావతి పేరు చెప్పి అమరావతి, అమరావతి అని మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు తప్ప, వాస్తవికత మీద చర్చించడానికి, వాస్తవికత మీద సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. నేను కూడా మీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ప్రజ ప్రజలంటే ఆహ్, మాకున్నటువంటి 40% ఓట్ బ్యాంకు ఈరోజు మాకు 50% దాకా ఉంది. అది కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా కూడా మేధావులు, డాక్టర్లు, లాయర్లు చదువుకున్నటువంటి వాళ్ళు ఈ పరిపాలన గురించి చేస్తున్నటువంటి అప్పుల గురించి రోజువారీ పరిపాలన గురించి తెలుసుకోవాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటున్నానంటే చూడండి అప్పు చేస్తున్నారు. రైతులకి ఇవ్వట్లేదు. విద్యార్థులకి ఇవ్వట్లేదు. ఆరోగ్యశ్రీకి పేషెంట్‌లకి ఇవ్వట్లేదు. 6 మంత్రులు సింగపూర్ ఎళ్ళాల్సినటువంటి అవసరం ఏముందండి? 6 మంత్రులు అక్కడికెళ్ళి నేర్చుకునేదేంటండి? ఇక్కడేమో ప్రతి క్యాబినెట్‌లోనూ చంద్రబాబు నాయుడు గారు మంత్రుల్ని తిడతా ఉన్నారు. మీ పరిపాలన బాగోట్లేదు. మీ మీ శాఖల మీద మీకు పట్టు లేదు అని చెప్పని ప్రతి మీటింగ్‌లోనూ క్లాసులు ఇస్తా ఉన్నారు. 6 మంత్రులెళ్ళి క్యాబినెట్‌లో 25 మందుంటే మిగతా వాళ్ళందరూ ఎందుకెళ్ళలేదు? మిగతా వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన అవసరం లేదా? ఆరుగురే తెలుసుకోవాలా? ఆరుగురు యొక్క పరిపాలన తీరుతెన్నులు అక్కడికెళ్ళి నేర్చుకొనొచ్చి ఇక్కడ చెప్పేదేంటి? కాబట్టి పరిపాలన అంతా కూడా అస్తవ్యస్తంగా మనకి స్పష్టంగా కనపడతా ఉంది. ఇక్కడ 2024 ఏపీ ఎన్నికల్లో మిస్‌చీఫ్ జరిగింది. ఒక మిరాకిల్ జరిగింది. ఆ మిరాకిల్ వెనుక ఒక మిస్‌చీఫ్ ఉంది అని చెప్పి పరకాల ప్రభాకర్ లాంటోళ్ళు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డేటాని విశ్లేషించి
పలు సందర్భాల్లో ఆర్టికల్స్ రాయడం గానీ, ఇంటర్వ్యూలు ఇవ్వడం గానీ, ఎలక్షన్ కమిషన్‌కి నివేదించడం గానీ జరిగింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? చాలా చోట్ల ఆధారాలతో సహా కేంద్ర ఎన్నికల కమిషన్‌కి హ్మ్. వీళ్ళందరూ మాట్లాడకముందే మా పార్లమెంట్ సభ్యులు పోయి ఇన్ రైటింగ్ అంతా కూడా ఇచ్చారు. అందులో వాస్తవం. ఈరోజు ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు చూడండి. జరిగిన 2 రాష్ట్రాల ఎన్నికలలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు 92% అది ఓట్లు అంటున్నారు. 85% ఓట్లు అంటున్నారు. ఏం జరుగుతుంది రేపు రిజల్ట్స్ అనేది మా హర్యానా లేపోతే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశు అన్ని రాష్ట్రాల్లో జరిగినటువంటి దాన్ని ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఆరోపణలు, పరకాల ప్రభాకర్ గారు చెప్పినటువంటి మాటలు, రేపు వచ్చేటటువంటి రిజల్ట్స్ ఇయన్నీ టాలీ అవుతాయో లేదో చూసుకోవాల్సిన అవసరం ఉంది. కనపడుతుంది మన కళ్ళ ముందు. ఇది ఇంతంత పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ ఏ రకంగా ఎప్పుడన్నా గతంలో ఆ రాష్ట్రాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నికలు ప్రారంభమైన తర్వాత ఎంత పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ ఉందా లేదా అనేది ఒక చర్చ జరగాలి. పరకాల ప్రభాకర్ గారు గానీ, లేదా ఆయనకన్నా ముందు ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ గానీ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత ముఖ్యంగా ఒక అంశాన్ని కీలకంగా ప్రస్తావించాయి. అది ఫార్మ్ 17A, ఫార్మ్ 20 రెండిటికి మధ్య డిఫరెన్సు. అంటే పోలింగ్ డే ఓట్లకి, కౌంటింగ్ డే ఓట్లకి దాదాపుగా 12.5% ఆఫ్ ఓట్లు అదనంగా లెక్కించారు. అంటే దాదాపుగా 50,00,000 ఓట్లు అదనంగా లెక్కించారనేది ఒక క్లియర్ డేటా. వాళ్ళు చెప్పారు. పరకాల ప్రభాకర్ గారు చెప్పారు. మరి అక్కడ సపోజ్ సింపుల్‌గా చెప్పాలంటే ఒక ఎక్స్ అనే నియోజకవర్గం ఉంది సార్. అక్కడ ముగ్గురు పోటీ చేశారు. 100 ఓట్లున్నాయి. ఈ 100 ఓట్లు ఈ ముగ్గురికొచ్చిన ఓట్లతో ఈక్వల్ అవ్వాలి. అంతే కదా! కానీ ఈ 100 ఓట్ల కన్నా ఈ ముగ్గురికొచ్చిన ఓట్లు ఎక్కువంటే అక్కడ ఏదో మాల్ ప్రాక్టీస్ జరిగినట్టే కదా! మరి ఇక్కడ క్లియర్‌గా 17Aకి, 20కి అంత డిఫరెన్స్ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎందుకు పోరాడలేకపోయింది? పోరాడకపోవడం అనేది ఏం లేదు. ఎన్నికల కమిషన్ దృష్టికి పదే పదే తీసుకుని వెళ్తాం. రాష్ట్రంలో గానీ, కేంద్రంలో గానీ. కానీ ఈ పార్లమెంట్‌లో గూడా మాట్లాడారు. అవును. పార్లమెంట్‌లో గూడా మాట్లాడారు. ఇంకా అంతకన్నా ఫోరమ్స్ ఏమున్నాయి? న్యాయస్థానాలను ఆశ్రయించారు కదా! న్యాయస్థానాలను గూడా ఇప్పుడంటే న్యాయస్థానాలను ఆశ్రయించడానికి లేనటువంటి చట్టాలను గూడా ఎన్నికల కమిషన్ మీద తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ వ్యవస్థ అంతా గూడా మారాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఆయన చెప్పిన దాని మీద పరకాల ప్రభాకర్ గారు చెప్పిన దాన్ని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గూడా విశ్వసిస్తున్నారు. నిన్నగాక మొన్న ఎక్కడో మనం చూసాం. మేమైతే ఆయనకే వేసాం. మరి ఎందుకని ఇటువంటి పరిణామాలు వచ్చినాయని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో మార్పు రావాలి. ఏ రకంగా వస్తుందని జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం. మరి ఇదే పరిస్థితి కొనసాగితే 2029 ఎలా ఉండబోతుంది మరి? అదే అండి. ఇప్పుడు ప్రజలకి ఏ రకమైనటువంటి పరిపాలన అందించాలో అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100% ఒక ఆలోచనతో ఉంది. ఈ పరిణామాలను ఏ రకంగా ఎదుర్కోవాలో పార్టీలో అత్యున్నతమైనటువంటి ఫోరమ్స్ ఉంటే దాంట్లో నిర్ణయం తీసుకుంటాం. ఓకే. ఇక దీని గురించి మాట్లాడితే గతంలో అంటే మీరు బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి, మీరు వైఎస్ రాజశేఖర రెడ్డితో పనిచేశారు. తర్వాత వైఎస్ జగన్ వెంట నడుస్తున్నారు. ఈ ఇద్దరు కాలంలో అటు చంద్రబాబు నాయుడు కాలంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి రాజకీయంగా ఒక ఎక్కువ అవకాశం ఎప్పుడు లభించింది అంటే ఏం చెప్తారు? సార్ ఒక దశలో స్వాతంత్రం వచ్చిన తర్వాత శాసనసభ రికార్డులు పరిశీలిస్తే ఎంతమంది పార్లమెంట్ సభ్యులున్నారు, ఎంతమంది రాజ్యసభ సభ్యులున్నారు, ఎంతమంది శాసనసభకు ఉన్నారు, శాసన మండలికి ఉన్నారు అని మనకు క్లియర్‌గా అంతా అర్థమవుతుంది. చాలా స్వాతంత్ర పోరాటంలో వివిధ నియోజకవర్గాల్లో, వివిధ జిల్లాల్లో అగ్రభాగా నుండి అందరినీ నడిపించి ముందున్నటువంటి వ్యవస్థ, సామాజిక వ్యవస్థ అంటే బ్రాహ్మిన్స్ అందులో ఓకే. ఎటువంటి ఇది కూడా లేదు. మీరు చెప్పండి ఒకసారి పర్లేదు. యాహ్! ఓపెన్‌గా చెప్పొచ్చు. అదే చెప్తున్నాను. అది రాను కొంత వెనకబడిపోయింది. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఈ సామాజిక వర్గం పట్ల ఉన్నటువంటి ప్రేమ, ఆయనతో నాయకులతో ఉన్నటువంటి అటాచ్‌మెంట్ ఇదంతా కూడా ఆయన కూడా పూర్వ వైభవం తీసుకురావాలనే ఒక సత్సంకల్పంతో 4, 5 అసెంబ్లీకి, పార్లమెంట్‌కి, శాసన మండలికి చైర్మన్‌లు ఇట్లాగా చాలా ఎంకరేజ్ చేశారు ఆయన. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు 5, 6 ఎన్నికల నుంచి ఒక్కడికి కూడా శాసనసభ బీఫామ్ మీద సంతకం పెట్టినటువంటి పరిస్థితి లేదు. 4, 5 ఎన్నికల నుంచి. ఆయన అసలు
ఈ యాక్చువల్లీ ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి కర్నల్ జరిగినటువంటి రామచంద్రరావు పరిణామాలు కరణం వ్యవస్థ రద్దు చేయడము, తర్వాత ఆ, ఈ వంశపారంపర్య అర్చక వ్యవస్థను రద్దు చేయడము, తర్వాత ఈ తిరుమల విషయంలో కొన్ని నిర్ణయాలు, ఇటువంటి అన్ని నిర్ణయాలు చూస్తుంటే బ్రాహ్మణులకి వ్యతిరేకంగా తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఎన్టీఆర్ ఉన్నప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు జరిగాయనేది క్లియర్గా ఒక ఎవిడెంట్రికల్గా మనకు కళ్ళ ముందు తెలుస్తున్నాయి. ఈవెన్ దో బ్రాహ్మణ సామాజిక వర్గం ఎక్కువగా తెలుగుదేశం పార్టీ వెంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎందుకు నిలిచింది? అదే తప్పు. అది అది ఊరికినే ఒక మాట ఓకే. నడుస్తూ ఉంటుంది అంతే తప్ప అదేం కాదు. అంటే కొందరితో 2000 మాట్లాడినప్పుడు తెలిసిన విషయాలు. 2014-19 ఎన్నికల్లో అగ్రకులాలన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. ఉమ్. ఇప్పటికీ కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు జరిగినటువంటిది సామాజిక వర్గాల సమీకరణ ద్వారా ఓటమి కాదు ఇది. ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు ఈవీఎం. యా. ఆ రకమైనటువంటిది, ఈ రకమైనటువంటిది దుష్ప్రచారం ఈ రకంగా తప్ప ఒకళ్ళని మనం తప్పుపట్టేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క పరిపాలనలో, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మనం ఒకసారి అంచనా బేరీజ్ చేసుకుంటే ఎవరు ఎప్పుడు ఎన్ని సీట్లు ఇచ్చారు? చేసుకుంటే వంశపరంపరానికి సంబంధించినటువంటి హక్కుల్ని కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన ఆ జడ్జిమెంట్ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే వచ్చినప్పటికీ కూడా దాన్ని ఆయన పట్టించుకున్నటువంటి దాఖలు లేవు. మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎండోమెంట్స్ మినిస్టర్ మేము అందరం దాన్ని ఎండోమెంట్స్ మీటింగ్ పెట్టి ఖచ్చితంగా వంశపారంపర్యానికి సంబంధించినటువంటి చట్టాన్ని అమలు చేయాలి, తీర్పుని అమలు చేయాలి అని చెప్పి ఖచ్చితంగా చెప్పి దాన్ని కొంచెం ముందుకు నడిపించాం. తర్వాత ప్రభుత్వాలు మారినాయి. కానీ దాన్ని ఎండోమెంట్ సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా అడ్డం కొట్టినట్టుగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ 20 మాసాలుగా మనకు అందుతుంది. దీని మీద కూడా ఒక పార్టీ ఒక లైన్ కూడా తీసుకున్నాం. ఎందుకంటే దేవాలయాల్ని కొన్నిటిని 5 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పని, అలాగే వంశపారంపర్యానికి సంబంధించిన హక్కులు కల్పించాలని చెప్పని, అలాగే అర్చకులకు సంబంధించినటువంటి దాడులు ఉదాహరణకి చూడండి. నిన్న ఏం జరిగిందో నిన్న ఒంటిమిట్టకు అదే సంబంధించి ఒంటిమిట్ట దేవాలయానికి సంబంధించిన ఇద్దరు అర్చకులకిను ఆ వెంకటేశ్వర స్వామి ఆలయం రాజంపేట బోయినపల్లి మండలి, అది దారుణం కదా. అదే అది అది కూడా అడుగుదాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ సార్ నాకు ఒక విషయం చెప్పండి. ఈ విషయంలోనే ఒంటిమిట్ట రాబాల అర్చకులకి నోటీసులు ఇచ్చింది ఎవరు? టీటీడీ ఇచ్చింది, అంతే కదా. ఇక్కడ వీళ్ళేమో వాళ్ళ డ్యూటీ అయిపోయిన తర్వాత ఆయన అక్కడ ఎంపీని తమ సమస్యలు కలవడం చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ జగన్ చూసి మాజీ ముఖ్యమంత్రి లేకపోతే పులివెందుల స్థానిక ఎమ్మెల్యే అనే హోదాలో ఆయనకి ఆశీర్వచనం ఇచ్చినారు. అక్కడ ఇచ్చింది వాళ్ళు ఇచ్చింది ఏంటి? దేవుని ఆశీర్వచనం ఇచ్చారు, అంతే కదా. అంటే దేవుని ఆశీర్వచనం ఇచ్చినప్పుడు నువ్వు దేవుని ఆశీర్వచనం ఎందుకు ఇచ్చావు అని నిర్దేశించడానికి, శాసించడానికి టీటీడీకి ఏం అర్హత ఉంది? వీళ్ళు హైందవ మతంలో అలా ఏమైనా ఉందా అసలు? కాదు, వీళ్ళు తెలుగుదేశం అధికారం శాశ్వతం అనుకుంటుంది. లేకపోతే ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా టోటల్గా అర్చక వ్యవస్థని, పూజారి వ్యవస్థని, లేకపోతే బ్రాహ్మణ వ్యవస్థని అందరూ కూడా ఇబ్బంది పెట్టాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకుని నోటీసులు ఇస్తుంది. ఇది ఒక మాజీ ముఖ్యమంత్రి అనేక పర్యాయాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటివి, అపోజిషన్ లీడరు, అక్కడ లోకల్ ఎమ్మెల్యే, లోకల్ ఎంపీ వీళ్ళందరూ ఉంటే అర్చకులు వచ్చి ఆశీర్వాదం ఇస్తే దాన్ని తప్పు పట్టడము, ఎందుకు వెళ్ళారని చెప్పని షోకాజ్ నోటీస్ ఇవ్వడం అనేది ఇంతకన్నా ఘోరమైనటువంటి పని ఉంటుందా? అందులో ఒక అన్యమతస్థుడు హిందూ సాంప్రదాయాల్ని ఆచరిస్తూ హిందూ సాంప్రదాయాల్ని పాటిస్తున్నప్పుడు మెచ్చుకోవాల్సింది పోయి షోకాజ్ అసలు అసలు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ప్రశ్నే ఉత్పన్నం కాదు. కాకపోతే ఏంటంటే అపోజిషన్ వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా యుద్ధం చేయలేక, డైరెక్ట్గా ఎదుర్కోలేక, ఆయనకు ఉన్నటువంటి జనాకర్షణని, ఆయనకు ఉన్నటువంటి దేన్ని ఇది చేయాలనే ఉద్దేశంతో ఆ పాయింట్ రైజ్ చేస్తారు. అయినా కానీ ఆయన ఎంత నియమ నిష్టలతో ఉంటారు, ఎంత భక్తి శ్రద్ధలతో ఉంటారు, ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో మనం చూడలేదా? చంద్రబాబు నాయుడు గారి అర్చకుల విషయంలో గతంలో ఎందుకుని మీరు వంశపారంపర్యానికి సంబంధించినటువంటి దాన్ని అమలు చేయలేకపోయారు? ఎందుకుని గుళ్ళని పగలగొట్టారు? ఎందుకుని విజయవాడ నగరంలో 40-50 గుళ్ళని ధ్వంసం చేశారు, కూలగొట్టేశారు? ఇలాంటి అసలు ఆ టైంలో జరిగిన దానికి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగిన దానికి వ్యత్యాసం అనేది కళ్ళకు కట్టినట్టుగా ఒక పుస్తక రూపంలో కూడా మేము అదే యాక్చువల్లీ వైఎస్ జగన్ని ఇటీవల తిరుమల లడ్డు విషయం స్టార్ట్ అయినప్పటి నుంచి, ఆ ఇష్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి మొన్నటి వరకు
వైఎస్ జగన్ ఒక హిందూ వ్యతిరేకగా పోర్ట్రేట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. కాదండి, మీరు కానీ అట్ ద ఒక సేమ్ చిన్న టైం పాయింట్ మీరు అన్నారు కదా, బూట్లు వేసుకుని పూజలు చేసేవాళ్ళు, చెప్పులు వేసుకుని పూజలు చేసేవాళ్ళు, ఇలాంటి పనులు చేసేవాళ్ళు హిందూ వ్యతిరేక, ధర్మబద్ధంగా లేకపోతే శాస్త్రోక్తంగా పనిచేసి ప్రజల యొక్క సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ సంక్షేమం చూస్తూ హిందూ ధర్మం పట్ల భక్తి శ్రద్ధలతో ఉండేటటువంటి వాళ్ళ చెప్పమనండి. చంద్రబాబుని ఏ ముఖం పెట్టుకుని అదే ఈ ఈరోజు నేపథ్యంలోనే మీరు ఈ మధ్యన ఒక చిన్న బుక్లెట్ ఇప్పుడు హిందూ వ్యతిరేకి చంద్రబాబు అని అవును, ఆవిష్కరించారు కదా. మొత్తం ఆయన మా దానికి ఏంటి సార్ అందులో ఉన్న ప్రధాన అంశాలు? మా దానికి సమాధానం లేదు కదా. మ్మ్. అర్చకులకు సంబంధించినటువంటి హెరాస్మెంట్ జరుగుతుంది. ఈ మధ్య 20 మాసాల్లో ఎన్ని చోట్ల దాడులు చేశారు, ఎన్ని చోట్ల గుళ్ళు పగలగొట్టారు. ఒకటి కాదు, ఉదాహరణకి ఎప్పుడైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ ఆధ్వర్యంలో మన 6 చనిపోయారు. ఏ రకంగా తొక్కిసలాట, తొక్కిసలాట, వైకుంఠ ఏకాదశి. తొక్కిసలాట వైకుంఠ ఏకాదశి రోజున Yes. తొక్కిసలాటలో ఏ రోజున ఉందా తిరుమలలో? సింహాచలం గోడ కూలిపోయి అక్కడ ఒక 6 మంది. ఫస్ట్ మనం తిరుపతిలో స్టార్ట్ చేసుకుంటే Yeah. తర్వాత ఒంటిమెట్టు కాదు, తర్వాత కాశీనాయన కాశీనాయన క్షేత్రం కాశీనాయన క్షేత్రంలో అన్న ప్రసాదానికి సంబంధించినటువంటి వంటశాలలు కానీ లేకపోతే ఉండే గోశాలలు కానీ ఇవన్నీ కూడా కూలగొట్టారు. ఎవరు? అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు ఆపలేదు? అదే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారు. ఇది చాలా పవిత్రమైనటువంటిది, ఆధ్యాత్మిక క్షేత్రము, రోజు కూడా చాలా వేల మంది వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు, కాబట్టి ఆ ల్యాండ్ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పని కేంద్ర అటవీ శాఖ మంత్రికి ఉత్తరం రాశారు. మీరు ఎందుకు చేయలేకపోయారు? కూలగొట్టేస్తే మాట్లాడరా? కనీసం ప్రతిపక్షం లేవనెత్తిన దానికి, పత్రికలో వచ్చిన దానికి ఆన్సర్ కూడా చెప్పేటటువంటి పరిస్థితి లేదు. అలాగే ప్రసాదాల్లో బొద్దింకి వస్తే వాళ్ళ మీదే కేసు పెట్టారు. అలాగే సింహాచలం దేవస్థానంలో 6 చనిపోయారు గోడగూలి నాసిరకం పనులతో. అక్కడ మళ్ళీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాశీబుగ్గలో 10 మంది దాకా చనిపోయారు. ఇంత ఘోరాలు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారిని పదే మాట్లాడుతూ లడ్డూ విషయం ఏంటండి? లడ్డూ విషయం మేము సుప్రీంకోర్టు తలుపు తట్టాం కాబట్టే ఈరోజు మాట్లాడేటటువంటి పరిస్థితి లేకుండా ఉన్నారనమాట. సిట్ ఇచ్చినటువంటి రిపోర్టు ఇందులో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఎక్కడ కూడా జంతు కొవ్వు లేదు అని చెప్పని సిట్ తన రిపోర్ట్లో ఇచ్చింది. అవును. అయినా కానీ దాని తదనంతర పరిణామాలు చూస్తే మీరు ఎక్కడ హెరిటేజ్ లేకపోతే ఇంకా పైన ఆ పైన రకరకాలుగా అన్నీ వచ్చినప్పటికల్లా దాని మీద కామ్ అయిపోయారు. అవును. ఇప్పుడు దేవుడిని కానీ గుళ్ళని కానీ లేకపోతే ప్రసాదాలను కానీ రాజకీయం చేయడం ఏంటంటే, ఏ రోజైనా 5 సంవత్సరాల పరిపాలనలో ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు మా ముందు పరిపాలించిన తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ నిధులు దుర్వినియోగమైన, స్థలాల కేటాయింపు జరిగిన మేము ఏ రోజైనా దాన్ని ఒక రాజకీయ అస్త్రం కింద మాట్లాడామా? ఎస్ బ్యాంకులో డబ్బులు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ బ్యాంకు నుంచి డబ్బులు తీసేసి తర్వాత వ్యతిరేకం అని చెప్పి రూల్స్ వ్యతిరేకం, దాని తర్వాత ఇమ్మీడియట్గా ఆ బ్యాంకు ఇదైపోయింది. అయినా కానీ ఈ రోజు కూడా రాజకీయానికి ఉపయోగించుకోలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పురోహితుల అర్చక వ్యవస్థకి నోటీసులు జారీ చేయటాన్ని ఇమ్మీడియట్గా దాన్ని మీ టీవీ ద్వారా కోరుతా ఉన్నారు. ఇమ్మీడియట్గా నోటీసులు విత్డ్రా చేసుకోకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అర్చక స్వాములందరితో కలిసి ఒక కార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందిస్తాం. ఒక పక్క అర్చకుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, ఒక పక్కన వంశపారంపర్యానికి సంబంధించినటువంటి హక్కులు సంబంధించినటువంటిది అమలు చేయట్లేదు, పైగా నోటీసులా? వెళ్తే తప్పేంటండి? మీరు తీసుకెళ్ళటం లేదా? అవును. మీరు ఎక్కడ ఆశీర్వచనం కావాలన్నా తీసుకెళ్ళట్లేదా? అది ప్రతి గుళ్ళ నుంచి కూడా ప్రసాదాలు, మొన్న చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు అయితే అన్ని గుళ్ళ నుంచి ప్రసాదాలు ఎందుకండి మీకు? మీరు ఎందుకని పిలిపించుకోవాలి? మీ జగన్మోహన్ రెడ్డి గారు ఉగాది రోజున వెంకటేశ్వర స్వామి సెట్ వేసుకుని అక్కడ అందరూ దర్శనం చేసుకుని అందరూ అక్కడ ఒక కార్యక్రమం చేస్తే వెంకటేశ్వర స్వామిని ఇంటికి పిలిపించాడు, అక్కడికి పెట్టాడు, అది ఇది అన్నాడు. నా నెల్లూరులో జరిగినటువంటి సంఘటన ఏంటి? తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి స్వామి అక్కడ పెద్ద సెట్టింగ్ లాగా చేయలేదా మీరు? అధికార దుర్వినియోగం కాదా? అన్ని దేవాలయాల నుంచి మీరు అర్చక స్వాములను పిలిపించి ఎందుకు పిలిపించి చేశారు? అలాంటిది అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఒక లీడరు, ముఖ్యమంత్రి, తరతరాలుగా వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి, పార్లమెంట్ సభ్యులు ఉంటే వాళ్ళకి ఆశీర్వచనం చేయడానికి వెళ్తే వాళ్ళకి నోటీసులు ఇస్తారా? ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా? ఇంతకన్నా కక్ష సాధింపు ధోరణి ఉంటుందా? నీ చైర్మన్లు, నువ్వు
టెంపుల్‌లో వేసినటువంటి చైర్మన్‌లు వాళ్ళందరూ కూడా అశ్లీలమైనటువంటి నృత్యాలు చేస్తూ మహిళలతో దొరికి మద్యం సేవిస్తూ దొరికినటువంటి వాళ్ళందరినీ కూడా ఇంతవరకు పత్రికల్లో వచ్చినా కూడా ఏమీ అనకుండా సాక్ష్యాధారాలతో దొరికినా వాళ్ళందరినీ ఏమీ అనకుండా మీరు ప్రోత్సహిస్తా ఉన్నారా? ఈరోజు ఈరోజు కూడా పత్రికల్లో వచ్చింది. విజయవాడ అమ్మవారి దేవస్థానం ట్రస్ట్ బోర్డులో రకరకాలైనటువంటి గొడవలు జరుగుతున్నాయి. మారలేదు, తీరు మారలేదు అని వచ్చింది. నీ పరిపాలన అంతా ఈ రకంగా ఉంటే, దేవాదాయ శాఖలో ఇలాంటి అవకతవకలు, లుకలుకలు అన్నీ ఉంటే నువ్వు వాళ్ళకి నోటీస్ ఇస్తారా? ఇమ్మీడియేట్‌గా నోటీస్ విత్‌డ్రా చేసుకోవాలి. ఇవ్వకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అర్చక స్వాములు అన్ని దేవాలయాల్లో పనిచేసేటటువంటి అర్చక స్వాములందరినీ కూడా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఆ అర్చక స్వాముల యొక్క హక్కుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏం చేశామో ఇంకా రాబోయే రోజుల్లో ఏ రకంగా వాళ్ళ సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం చేయాలో ఒక కార్యాచరణ ప్రణాళికని రూపొందించి ప్రజల ముందు పెడతామని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. రైట్. ఇక అమరావతి వర్సెస్ వైఎస్ జగన్ కొత్తగా ప్రతిపాదించినటువంటి మా వీగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఒక గ్రోత్ కారిడార్, ఒక ప్లాన్ బి కింద పరిశీలిస్తే బాగుంటుంది. ఎందుకంటే నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది, పోర్ట్ సిటీ సీ కనెక్టివిటీ ఉంది, సీ షోర్ ఉంది, పోర్ట్ కన్స్ట్రక్షన్లో ఉంది, రివర్ కనెక్టివిటీ ఉంది, ఒక ఎయిర్పోర్ట్ ఉంది, ఒక మెయిన్ రైల్వే స్టేషన్ ఉంది. చాలా అతిపెద్ద జంక్షన్ అది సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోనే. ఇన్ని అనుకూలతలు ఉన్నటువంటి అది కూడా ప్రభుత్వ భూములు కూడా అవైలబిలిటీ ఉంది. 0 డే నుంచే ఇన్కమ్ జనరేషన్ ఉంటుంది అనేది వైఎస్ జగన్ ఆలోచన. సో ఎలా దీన్ని పరిగణిస్తారు? సరే, ఇప్పుడు ఎలా ఉందంటే అమరావతిని ఒక సెంటిమెంట్ కింద మార్చేసి దాన్ని బలవంతంగా సెంటిమెంట్ చేస్తారు. బలవంతంగా సెంటిమెంట్ సెంటిమెంట్ కింద మార్చేసి దేవతల రాజధానిని దాని గురించి ఎవరన్నా మాట్లాడితే అభివృద్ధికి వ్యతిరేకులని, దాని గురించి ఎవరన్నా ఉన్న వాస్తవాలు చెప్తే వీళ్ళకి ఇష్టం లేదని, లేకపోతే ఒక కులానికి వ్యతిరేకం వీళ్ళని, ఇట్లా రకరకాలుగా దాన్ని తీసుకుని వెళ్ళారు. ఫస్ట్ ఈ అమరావతి సందర్భంలో 14, 15, 19 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా చెప్పారు, మీరు ఎక్కడ పెట్టుకున్నా మీ ఇష్టం అని చెప్పని. ఆయన చెప్పినటువంటిది మీ ఇష్ట ప్రకారం చేసుకోండి, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఉండాలని. మీరేం చేశారు ఫస్ట్ ఆ రోజు? నూజివీడు, ఆగిరిపల్లి, గన్నవరం, విజయవాడ ఇవన్నీ తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టారు. మాకేం అభ్యంతరం లేదు. అక్కడ పెడితే ఎటువంటి అబ్జెక్షన్ కూడా చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 5 సంవత్సరాలు ఏమీ మాట్లాడలేదు. ఆ 5 సంవత్సరాలు మీకు అధికారం ఉన్నా మీరు చేసింది 3,000 కోట్లు, 3,500 కోట్లు సంబంధించినటువంటి పనులు మాత్రమే చేశారు. కానీ మీరు మొదలుపెట్టిన అమరావతి, మీరు ప్రారంభించినటువంటి అమరావతి ప్రాంతంలోనే మీకు ఓటు వేయలే. అక్కడే ఎమ్మెల్యే ఓడిపోయాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలని మీరు ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. మేమంతా వచ్చి చూసిన తర్వాత అసలు ఏంటిది, దీన్ని ఈ రాష్ట్రం ఏం చేయగలుగుతుంది అని చెప్పని ఆలోచన చేసిన తర్వాత ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. అమరావతి అనౌన్స్ చేయటం కన్నా ముందే తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా భూములు కొన్నారు. A to Z ఎవరెవరైతే భూములు కొన్నారో అంతా కూడా మొత్తం తీసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు పెట్టాం. పెడితే దానికి ఏం సమాధానం చెప్తారంటే, వ్యాపారం చేయకూడదనే ఉంది, కొనుక్కుంటే తప్పేంటి అని చెప్పిన మాట్లాడారు. కొంతమందినేమో డైవర్ట్ చేసి నూజివీడు, ఆగిరిపల్లి రేపు కొనిపించారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళతోనేమో ఇక్కడ కొనిపించారు. అది ఒకటి. రెండోది, రైతుల దగ్గర నుంచి ల్యాండ్ పూలింగ్ మీద తీసుకున్నారు. ల్యాండ్ పూలింగ్ మీద తీసుకుంటే వాళ్ళకి సరిగా 5 సంవత్సరాలు ఏమీ చేయలేకపోయారు. మేము వచ్చి చూసిన తర్వాత కౌళ్ళు కొంతకాలం ఇచ్చాము, కొంత 1,00,000 కోట్లు కావాలి, 2,00,000 కోట్లు కావాలని ఒక ప్రజెంటేషన్ కేంద్ర ప్రభుత్వానికి వారే పంపించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజల అవసరాలు, డెవలప్మెంట్ రెండుతో పాటు అది కూడా చేయాలి. చేసే పరిస్థితి లేదు. కొత్తగా బిల్డింగ్లు కట్టడము, కొత్తగా రైల్వే స్టేషన్లు కట్టడము, కొత్తగా మీరు ఎయిర్పోర్ట్లు కట్టడము, రైతుల దగ్గర నుంచి భూమి సేకరించడము, ఇప్పటికే 12 సంవత్సరాలు అయిపోతే ప్రభుత్వ బిల్డింగ్స్ అన్నీ కూడా అద్దె భవనాలు ఉండటము, ఇదంతా కూడా చాలా కష్టమైనటువంటి పని. ఆంధ్రప్రదేశ్ భరాయించగలిగినటువంటి ఆర్థిక శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి పరిస్థితి లేదు అని చెప్పని మేము ఆ రోజు కర్నూలులో మద్రాసు నుంచి విడిపోయినప్పుడు కర్నూలు, తర్వాత కర్నూలు నుంచి హైదరాబాద్ తర్వాత తదనంతర పరిణామాలు, హైదరాబాద్ మొత్తం అభివృద్ధి కేంద్రీకరం అయిపోయింది అని చెప్పని
ఒక అపవాదం వచ్చి విభజన ఇదంతా రకరకాల సంఘటనలు జరిగి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. అలాగే అమరావతిలో కూడా లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉంటుంది. అసెంబ్లీ మేము 5 సంవత్సరాలు అక్కడే క్యాపిటల్‌కి వెళ్ళాం, అసెంబ్లీకి వెళ్ళాం కదా! అక్కడే సెక్రటేరియట్‌లో అంటే ఉన్నాం ఇక్కడ కదా! వీళ్ళు ప్రశ్నించేది అదే సార్. ఇప్పుడు 2014, 19లో అమరావతి క్యాపిటల్‌గా నిర్ణయించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ 2 ఇయర్స్ కరోనాతో గడిచిపోయిందనుకోండి. ఆ తర్వాత ఒకసారిగా 3 క్యాపిటల్స్ అని చెప్పింది. ఇప్పుడు 2024లో చట్టబద్ధత వచ్చిన తర్వాత ఇప్పుడేమో మావిగన్ అని చెప్పి కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధాని విషయంలో తరచూ స్టాండ్ మారుస్తుందనేది వీళ్ళు చేసే విమర్శ. తరచూ స్టాండ్ మార్చడం కాదు. రాజకీయాల్లో ఎప్పటికప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. హ్మ్. ఇప్పుడు మా ముందు 2,00,000 కోట్ల అప్పు కనపడతా ఉంటే హ్మ్. రైతులు, ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు, విద్యార్థులు, మహిళలు వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి సంక్షేమం ఒక పక్క కనపడతా ఉంటే, ఆ పేదరికంని పోగొట్టాలని చెప్పని ఒక ఎజెండాతో ఉంటే, అది, ఇది ఉన్నటువంటి సందర్భంలో 3 రాజధానులు అని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నాం. అది ఎవరికీ అవును. వ్యతిరేకమేం కాదు. ఆ రోజు కర్నూలులో కూడా రాజధాని పెట్టాలనుకున్నారు. అక్కడ న్యాయ రాజధాని పెడదాం అనుకున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారే విశాఖపట్నంలో నాకు విశాఖపట్నం అంటే చాలా ప్రేమ. ఫినాన్షియల్ క్యాపిటల్ ఫైనాన్షియల్ అంటున్నారు. క్యాపిటల్ అని చెప్పని ఎందుకు చెప్తా ఉన్నారు? లేకపోతే జోన్ 1 తిరుపతి, జోన్ 2 అమరావతి, జోన్ 3 విశాఖపట్నం అని ఎందుకు చెప్తున్నారు? ఇది 3 క్యాపిటల్‌కి మారు పేర్లే ఈ జోన్ 1, 2, 3. కాబట్టి ఎవ్వరూ కూడా ఆహ్, 3 ప్రాంతాలని విస్మరించలేరు. ఒకే ప్రాంతంలో మీరు 2,00,000 కోట్లు కట్టడం మూలంగా ప్రజలకు అక్కడ వచ్చేటటువంటి అభివృద్ధి ఏం జరుగుతుంది? ప్రజలు ఎక్కడ నివసిస్తారు? ప్రజలు మంగళగిరి నుంచి ఎళ్ళాలి, గుంటూరు నుంచి ఎళ్ళాలి, విజయవాడ నుంచి ఎళ్ళాలి. ఎప్పటికవుతుంది? ఆయనే చెప్తున్నారు కదా! ఇది నిరంతర ప్రక్రియ అని చెప్తున్నారు. అప్పు 50,000 కోట్లు అప్పు తెచ్చారు. బడ్జెట్‌లో 5,000 కోట్లు పెట్టారు. ఇంకా అప్పు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఒక పక్క ఇది కాకుండా 3,30,000 కోట్లు అప్పు చేశారు. ఇదంతా ఏంటి జరుగుతుంది? దాన్ని దృష్టిలో పెట్టుకునే కొత్తగా ఎయిర్‌పోర్ట్ వద్దు. మన గన్నవరంలో ఎయిర్‌పోర్ట్ ఉంది. కొత్తగా రైల్వే స్టేషన్ వద్దు. విజయవాడలో ఉంది. 3 పట్టణాలు గుంటూరు, విజయవాడ, విజయవాడ, మచిలీపట్నం. మచిలీపట్నం. గుంటూరు, విజయవాడ జంట నగరాలుగా అభివృద్ధి చెందాలి అనే ఒక నినాదం అనేది ఎప్పటినుంచో ఉంది. అది మేము ఈరోజు కొత్తగా చెప్పింది అవును. కాదు. జస్ట్ మధ్యలో డిస్టెన్స్ జస్ట్ 35 కిలోమీటర్లే కదా! 35 కిలోమీటర్లే. హ్మ్. అది కూడా కాకుండా పోర్టు. పోర్టు జగన్మోహన్ మెయిన్ రెడ్డి పోర్టు. మెయిన్ పోర్టు. జగన్మోహన్ రెడ్డి గారు 5,600 కోట్ల రూపాయలతో పోర్టు నిర్మాణానికి టెండర్స్ పిలిచి పనులు ప్రారంభమైనటువంటి తరుణంలో మేము ఏం చెప్పాము? పోర్టు సిటీ, విజయవాడ పురాతన నగరము, రివర్ సిటీ ఒకటి. రివర్ సిటీ, గుంటూరు ఈ 3 ప్రాంతాలు కలిపి పేరు అనేది పక్కన పెట్టండి. 3 నగరాలు, అవును. 3 నగరాలు కలిపి అభివృద్ధి చెందాలి. ఓసారి అనుకుందాము. విజయవాడ, అమరావతి అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎక్కడ కట్టారండి? హ్మ్. తెలుగుదేశం పార్టీ రోడ్డు మీద కడతారా? మేము చెప్పిన మావిగన్ మెయిన్ రోడ్డు మీద ఉంది. అవును. గుంటూరు, విజయవాడ మీద ఉంది. జనసేన పార్టీ ఆఫీస్ ఎక్కడుందండి? మీ విజయవాడ మెయిన్ రోడ్డు మీద కడుతున్నారు. అవును. ఎయిమ్స్ ఎక్కడుంది? ఎన్ఆర్ఐ ఎక్కడుంది? అవును. లేకపోతే ఆ రోజు అమరావతి అని ఆయన చెప్పినప్పటికీ కూడా బిల్డర్స్ అందరూ కూడా గుంటూరు, విజయవాడ మీద రోడ్డుకి పక్కనే కదా మీరు కన్స్ట్రక్షన్ అంతా చేసింది. ఈరోజు మేము చెప్పిన దాంట్లో తప్పేముంది? అప్పు చేయొద్దు. 20,000 కోట్లతో హైదరాబాద్‌లో సెక్రటరియట్ లాగా ప్రభుత్వ ఆఫీసులన్నీ కట్టండి. ఇమ్మీడియేట్‌గా మనకి ఇదవుతుంది అని చెప్పానంటే, కాదు 30,000 కాదు ఇంకో 50,000 ఎకరాలు తీసుకుంటాము. లేకపోతే కౌలిస్తాము. ప్రభుత్వ ఆఫీసులన్నిటికి కూడా అద్దె భవనాల్లో ఉంటే 12 సంవత్సరాలుగా డబ్బులు కడుతున్నాము. ఈ ప్రజాధనం దుర్వినియోగం అయిపోతుంది. ఆ వడ్డీలు కట్టాలి రేపు. అప్పులైపోతున్నాం. ఎవరు వినే మాట. కానీ ప్రతి ఒక్కళ్ళు సెంటిమెంట్ రైజ్ చేసి అమరావతిని వద్దంటున్నారని చెప్పని ఒక అపవాదాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఎవడో వదల విజయవాడ నగరాన్ని పట్టించుకోకపోతే ఎట్లా? గుంటూరుని పట్టించుకోకపోతే ఎట్లా? కాబట్టి ఇది ఆ మావిగన్ అనేది ఒక పేరు పెట్టుకుంటే పెట్టుకోండి లేకపోతే మార్చుకోండి అని కూడా చెప్పి ఆయన అవును. చెప్పాడు. డోంట్ గో విత్ నేమ్ అన్నారు. ఏమన్నారు? నగరాల అభివృద్ధి కావాలి. విజయవాడ నగరంలో ప్రతి పౌరుడు కోరుకునేది అదే. మా విజయవాడ పట్టణం సెంటర్ పాయింట్ అయ్యి వ్యాపార కూడలి, సినిమాలకి కూడలి, సినిమా రంగంలో మీరు ఏదైనా టాక్ అంటే విజయవాడ టాక్‌ని రా దీని కింద భావిస్తారు. అలాగే రాజకీయపరమైనటువంటి పెద్ద పొలిటికల్ సెంటరు గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం. ఇందులో తప్పేంటి అని అంటున్నాం. మీరు కొత్తగా అప్పు చేసి కట్టే కార్యక్రమం అక్కర్లేదు. ఉన్న దాంట్లో మనం ముందుకెళ్దాం అన్నాం. అదే ఉద్దేశంతోనే విశాఖపట్నం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. పాత చరిత్రకు అనుకూలంగానే కర్నూలు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అసలు ఏ నగరం వద్దు. ఒకే ప్రాంతము,
అమరావతిలోనే అంతా జరగాలి అని అంటే ఈరోజు రాయలసీమకి ఒక స్వయం ప్రతిపత్తి ఉంది, ఉత్తరాంధ్రకి కొంత చరిత్ర ఉంది, కోస్తాకి ఒక చరిత్ర ఉంది. వీళ్ళందరూ కూడా ఏం అక్కడ ఉద్యమాలు వెనకబడిపోయామని చెప్పి నేను ఎక్కడో చూసాం. మా దగ్గర ట్యాక్స్ వసూలు చేసి అమరావతిలో ఎందుకు ఖర్చు పెడుతున్నారు అని అడుగుతున్నారు వాళ్ళు. ఓకే. స్టార్ట్ అయింది. దానికి ఏం సమాధానం చెప్తారు? ఎదురుదాడి చేస్తారా? అక్కడున్నేమో రాయలసీమ లిఫ్ట్‌నేమో మూసేసి, అక్కడేమో నీళ్లు లేక హలో లక్ష్మణ అని అంటే రైతులు ఇబ్బంది పడతా ఉంటే పేపర్‌లో మాత్రం ప్రకటనలు ఇస్తారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్ అని చెప్పని. నీళ్లు లేవు. కానీ ఇక్కడేమో నా అమరావతిలో ఖర్చు పెడుతున్నారు ఏంటని క్వెషన్ చేస్తున్నారు ఆ ప్రాంత ప్రజలు, లీడర్లు అందరూ గూడా. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే ఆలోచన చేయాలి. ఊరికినే ఆరోపణలు చేయడం కాదు. మనం చెప్పినటువంటి దాన్ని మీద మంచా చెడా అనేది ఆలోచన చేయాలి. ఆలోచన మీకే వదిలేసామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. చూద్దాం ఏం జరుగుతుందో. అయితే వాస్తవానికి ఆ 'మావిగన్' అనే అంశాన్ని వైఎస్ జగన్ బయటికి తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ 2 డేస్ అయితే ఆ పేరు మీద ట్రోల్ జరిగింది. ఆ తర్వాత ప్రజల్లో అయితే ఒక చర్చ ప్రారంభమైంది. అంటే 'మావిగన్' అంటే ఏంటి? దీని వెనకాల కాన్సెప్ట్ ఏంటి అనేది. నిజంగా ఆ పరిస్థితి ప్రజల్లో ఉందా? ఒక లోకల్ విజయవాడగా మీరేం చెప్తారు? సార్ ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి చాలా ఆలోచనాపరుడు. వీళ్ళందరికన్నా ప్రజల యొక్క ఆలోచన తెలిసినటువంటి లీడరు. ఆయన మావిగన్ అని చెప్పని ఆ రోజు ఆలోచన చేశాడంటే, ఇది భవిష్యత్తులో ఒక గ్రోత్ ఇంజిన్ కింద, గ్రోత్ కారిడార్ కింద మారేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు చెప్పింది కరెక్టే, ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేముంది అనే విధంగా ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వర్షం వస్తే ఇబ్బంది పడతాం, అప్పు చేసి కడుతున్నాం, అప్పు చేసి ఆఫీసులు కడుతున్నాం. ఇప్పుడు మీకు ఉదాహరణకి స్క్వేర్ ఫీట్ ఎస్ఎఫ్టీ 15,000-16,000 అది సమర్థనీయమా? అదే కదా. సమర్థనీయమా మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో? అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఆఫీసులన్నీ కడుతున్నారు. అవసరమా? ఉపయోగమా? ఏదో గొప్పల కోసం సామాజిక రాజధాని అనే దాని మీద వాళ్ళేదో మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పని భావిస్తున్నారు తప్ప, ప్రజలకి అవసరమైనటువంటి ప్రజలకి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలని ఆలోచన చేయాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సజెషన్ ఇస్తుంది. చూడండి మీరు 3 స్టాండ్స్ మార్చుకుంటున్నారు అనే మాట కరెక్ట్ కాదు అది. మేము అధికారంలోకి వచ్చినప్పుడు అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయాలి. విశాఖపట్నం, ఉత్తరాంధ్ర, కర్నూలు, రాయలసీమ ఇక్కడ అన్ని చోట్ల చూడాలి. అవన్నీ చూడకుండా ఇప్పుడున్నటువంటి 3 రాజధానుల మీద కాదనుకుని ఈరోజు ఎందుకు ఇక్కడికి వచ్చాము, మళ్ళీ ఇక్కడ ముందుకు మాట్లాడుతున్నారు అని అంటే ఆ రోజు పరిస్థితులు, ఈరోజు కూడా అప్పు చేసి ఇంతంత అమౌంట్లు కట్టే పరిస్థితి లేదు కాబట్టి మనం మళ్ళీ పాత ఉద్యమాలకి, పాత ఆలోచనలకి కాకుండా కొత్తగా ఒక న్యూ లుక్తో వెళ్ళాలి. నగరంలో ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పట్టణాలైనటువంటి గుంటూరు, విజయవాడ, మంగళగిరి, మచిలీపట్నం ఇది కలిస్తే ఓ పెద్ద సిటీగా అవుతుందనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన. సో ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి 2 స్కీమ్స్ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్. వీటి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? సార్ చూశారు కదా సార్ ఎట్లా ఉందో. నిన్న మొన్న హాస్పిటల్స్కి లోన్ ఇప్పించి హాస్పిటల్స్ కట్టాలంట. ఇది ఒక కొత్త దీని కింద తీసుకొచ్చారు. అంటే ఏం లేదు, మీరు గతంలో వినుంటారు. ఒక పత్రికాధిపతి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ ఆరోగ్యశ్రీ పదే మాట్లాడుకుంటూ ఉంటే రాజశేఖర రెడ్డికి పోతుంది మనం ఎంత చేసినా కూడా అని వాళ్ళు ఒక తీసేయాలి దానినే ఒక వాళ్ళు దీంట్లో ఉన్నారు. పేరు మార్చచ్చు, లేకపోతే తొలగించవచ్చు. దాని పర్యవసానం ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఫేస్ చేయాలి. అందులో ఎటువంటి ఇదే లేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఆలోచన ఒక డాక్టర్గా, ఒక ముఖ్యమంత్రిగా ప్రతి పేదవాడు కూడా కార్డు తీసుకుని, వైట్ కార్డు తీసుకుని గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే గుండె ఆపరేషన్ చేసి డబ్బులు లేకుండా పంపించినటువంటి పరిస్థితి. ఈరోజు అతలాకుతలం అయిపోయింది. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయింది. దాన్ని ఇప్పుడు ఏదో రకరకాల కండిషన్స్ పెట్టి హాస్పిటల్స్ వాళ్ళు, నేను మొన్న ఈ మధ్య 2-3 హాస్పిటల్స్తో డిస్కస్ చేసి తల పట్టుకుంటున్నారు అనమాట. ఒక పక్కనేమో పేషెంట్లు వచ్చి పడుతున్నారు, ఒక పక్కనేమో ప్రభుత్వం
16 కోట్లు ఇవ్వాల్సి వస్తే 30 లక్షలు డబ్బులు వేశారండి. ఏం చెప్పాలి మేము? ఏం చేయాలి వైద్యం అని అంటున్నారు. కాబట్టి ఇది పేదవాడికి శరాఘాతంగా చ చంద్రబాబు గారి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తుంది. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా. ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు క్వార్టర్లీ అమ్మఒడి అని లేకపోతే జగనన్న విద్యా కానుక, వసతి దీవెన ఇవన్నీ కూడా టైం ప్రకారం పడేది. షెడ్యూల్ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు. అవును. ఈ నెలలో ఈ కార్యక్రమం పరిపాలన అంత పర్ఫెక్ట్‌గా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాకపోతే దుష్ప్రచారము, రకరకాలైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. దీన్ని తిప్పికొట్టే కార్యక్రమాలు మేము ఫర్దర్‌గా ఏం చేయాలనేది ఆలోచన ఇక చేస్తాం. మీరు వైఎస్ఆర్‌తో కలిసి నడిచారు, పయనించారు పొలిటికల్ లైఫ్. ఇప్పుడు వైఎస్ జగన్‌తో ఉన్నారు. ఇద్దరి మధ్య మీరు గమనించినటువంటి కీలకమైన అంశాలేంటి ఇద్దరు నేతల మధ్య? అంటే ఇద్దరు కూడా ఒక మానవీయ కోణంలో ఇతరులకి సహాయం చేయాలి అని చెప్పని ఒక దృఢ సంకల్పం కలిగినటువంటి నేతలు ఇద్దరు కూడా. అందులో ఎటువంటి ఆలోచన లేదు. ఎందుకనంటే చూడండి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంటు, జలయజ్ఞం ఇట్లాగా సమాజంలో అనేక సంవత్సరాలుగా నిర్వీర్యమైనటువంటి ఇష్యూస్ అన్నిటిని కూడా తీసుకొచ్చి పోలవరం, పులిచింతల అట్లాగా ఆయన ఒక కొత్త నూతన ఒరవడిని శ్రీకారం చుట్టారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం వ్యవస్థ, అమ్మఒడి ఇట్లా రైతులకు సంబంధించి, యాహ్! మహిళలకు సంబంధించి రిఫార్మ్స్ అన్నీ కూడా తీసుకున్నారు. ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా స్టడీ చేసి వాళ్ళకి ఏ రకమైనటువంటి మంచి చేయాలి అని చెప్పి నిరంతరం తపన పడుతున్నటువంటి వ్యక్తుల్లాగా నాకు అర్థమైంది. 26, 24 ఎన్నికల్లో ఓటమి అనంతరం కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి ఓడిపోయినటువంటి నేతల నుంచి వినిపించినటువంటి మాట, వాలంటీర్ వ్యవస్థ వల్లే మేము ప్రజలకు దూరం అయిపోయాం. వాలంటీర్ వ్యవస్థ రావడం వల్ల ఓటర్‌కి, నాయకుడికి మధ్య కనెక్షన్ తెగిపోయింది. నాయకుడికి, ఓటర్‌కి ఉన్న కనెక్షన్ ఏమో ఓటర్‌కి, వాలంటీర్‌కి మధ్య కనెక్షన్‌గా మారిపోయింది. అదే ఒక కారణమని ఒక విమర్శ. అనేక రకాలైనటువంటి ఇష్యూస్ ఉంటాయి సార్. ఇప్పుడు ఒక ఒక కోణంలో చూస్తే ఒక రకంగా ఉంటుంది. ఇంకో కోణంలో చూస్తే ఇంకో రకంగా ఉంటుంది. ఏదైనా ఇంకా పోస్ట్‌మార్టం చేసుకున్నాం. ఒక నూతన ఒరవడిలో కార్యకర్తల్ని సమీకరిస్తూ, కార్యకర్తలకి మంచి చేస్తూ, ప్రభుత్వంలో ఎలా భాగస్వామ్యం చేయాలో ఆలోచిస్తూ 2029 ఎన్నికలకి సమాయత్తం అవుతున్నాం. 2029 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తారా? అంటే అది దాని మీద పాలసీ మ్యాటర్స్ మా స్థాయిలో ఉండవు. అంటే అటువంటి కాదు. యాజ్ ఒక కరెక్ట్‌గా లీడర్‌గా కానీ మీరేమనుకుంటున్నారు? ఆల్రెడీ కొనసాగించాలనుకుంటున్నారా? అంటే లేదనుకుంటున్నారా? ఇప్పుడు నేను నా మాటల్లో ఉంది కదా! కార్యకర్తలతో పరిపాలన చేయించాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు. అది ఓకే. పదే అనేక సందర్భాల్లో చెప్పారు. ఆ ప్రజలకి, పార్టీకి మధ్య కార్యకర్తలే కొత్త రూపంలో ఉంటారు. పనిచేస్తారు. ప్రజల దగ్గరికి వెళ్తారు. ఏ రకంగా మనం ప్రజలకి మంచి చేయాలనేది ఒక పార్టీ ఐడియాలజీ ఒక ఆలోచన చేస్తుంది. దానికి తగ్గట్టుగా పరిపాలన. వాలంటీర్ వ్యవస్థ ఉండకపోవచ్చు. అంటే ఉంటుందా? ఉండదా? అనేది ఇప్పటికే ఆల్రెడీ కొంత దాని మీద ఒక పాలసీ నిర్ణయం తీసుకున్నాము. కార్యకర్తల ద్వారా చేయించాలని అనుకుంటున్నాం. సో వాలంటీర్ ప్లేస్‌లో కార్యకర్తలు రావచ్చు. అంతే. సో ఇక విజయవాడ అభివృద్ధికి అక్కడ పనిచేసినటువంటి ఎమ్మెల్యేగా విజయవాడ అభివృద్ధికి అంటే ఇది వనలాది విష్ణు ల్యాండ్‌మార్క్ డెవలప్‌మెంట్ అని చెప్పేది ఏమైనా ఉన్నాయా? నేను 14 ఉడా చైర్మన్‌గా పనిచేసినటువంటి సందర్భంలో కొద్దిగా ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఇనిషియేట్ చేయటం అది ఏదో ఎక్కడెక్కడో జరిగితే మనం చెప్పుకోవడం కాదు. ఇనిషియేట్ చేసి, ఆలోచన చేసి ఇక్కడ ఈ కార్యక్రమం జరిగితే బాగుంటుంది అనే సంఘటనలు విజయవాడలో ఉడా చైర్మన్‌గా ఉన్నాయి. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నాయి. సెకండ్ టైం ఎమ్మెల్యే కూడా ఉన్నాయి. ఫస్ట్ టైం ఉడా చైర్మన్‌గా ఉన్నప్పుడు విజయవాడ నగరానికి ఇన్నర్ రింగ్ రోడ్ లేదు, ఔటర్ రింగ్ రోడ్ లేదు అని చెప్పనే ఉద్దేశంతో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో ఆ రోజు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు మేమందరం కూడా కలిసి ఇన్నర్ రింగ్ రోడ్డుని తీసుకొచ్చి శంకుస్థాపన చేసి 90% కంప్లీట్ చేసాము. ఇప్పటికీ కూడా ప్రజలందరూ కూడా దాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. అలాగే మిల్క్ ఫ్యాక్టరీ దగ్గర ఫ్లైఓవర్ అది కూడా శంకుస్థాపన చేసాము, కంప్లీట్ చేసాము. కొద్దిగా పనులు ఉంటే తర్వాత గవర్నమెంట్ పూర్తి చేసింది.
ఈ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో కూడా అనేక కార్యక్రమాలు ఉంటాయి. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు వంతెనలు కానీ, ఫ్లైఓవర్స్ కానీ, లేకపోతే రకరకాలైనటువంటి ఇనిషియేట్ చేసాం. అట్లాగే 19-24లో కూడా కాపు కళ్యాణ మండపము, ఆర్‌యూబీ ఇట్లాగా ప్రజలకి అపరిష్కృతంగా ఉన్నటువంటి ఇష్యూస్‌ని కొన్ని ఇనిషియేట్ చేసి పోలీస్ స్టేషన్‌లు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లు, కొత్త పోలీస్ స్టేషన్‌లు ఈ ఆహ్, ఎక్కడ గూడా ఏ క ఎవరు గూడా చేయనటువంటి కార్యక్రమాల్ని ఆలోచన చేసి కంప్లీట్ చేసాం. కాబట్టి మా బ్రాండ్ అనేది ఎప్పుడూ అలా కనబడుతూ ఉంటది. సో, మల్లాది విష్ణు 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి విజయవాడ రాజకీయాల్లో ఒక కీలకమైన స్థానంలో ఉన్నారు. సో, 2029 ఎన్నికల్లో వేర్ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్స్ అంటే ఏం చెప్తారు? దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం శిరోధార్యం అంతే. హ్మ్. అంతే. 2029 ఎన్నికల్లో ఎలా ఉండబోతుందంటే రాష్ట్రంలో మొత్తం ఓవరాల్‌గా సిట్యుయేషన్ ఏం చెప్తారు? ఈ 22 నెలల కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు? అంటే 2029లో రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా 100% ఆయనే ముఖ్యమంత్రి అవుతారు. ఇది ఎలా పరిపాలన ఉందంటే ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలు, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు, అలాగే క్రెడిట్ చోరీ జరగడం. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుంది. ఈ పని చేశానని చెప్పుకునేటటువంటి పరిస్థితి లేదు. అన్నీ కూడా గత ప్రభుత్వంలో జరిగినాయే ఈ ప్రభుత్వం చేశానని చెప్పి. నిన్న చూసాం మనం ఒక ఇండస్ట్రీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చినటువంటి ఇండస్ట్రీని మళ్ళీ జియో మార్చి మళ్ళీ ఇచ్చి మేము చేసామని చెప్తున్నారు. కాబట్టి ఇది కేవలము కక్ష సాధింపు ధోరణితో పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలా కనపడుతుంది. సోషల్ మీడియా వాళ్ళు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ లీడర్స్ కానీ, జిల్లాల్లో పరిస్థితులు కానీ, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే కక్ష సాధింపు ధోరణితో వెళ్తుంది. ఈ రకమైనటువంటి పరిపాలన చేసినటువంటి ప్రభుత్వాలు ఎక్కువ కాలం మనజాలవు అని చెప్పని మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. వ్యతిరేకతను మూటగట్టుకున్నారు ఇప్పటికే వాళ్ళు ముగ్గురు మేము జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే. కానీ వేరియేషను గత ప్రభుత్వంలో 12-13 పాయింట్స్ ఎంతో ఉంది. అది ఈ పాటికి ఎప్పుడో పోయింది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అవుతారు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.